హలో అండి. నా పేరు వెంకటలక్ష్మి. నేను కథ చెప్తున్నాను. ఈ కథ చాలా బాగుంటుంది. కథలోకి వెళ్ళే ముందు అందరికీ నమస్కారం. పూర్వము వాతాపి ఇల్వలుడు అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. పెద్దవాడు ఇల్వలుడు, చిన్నవాడు వాతాపి. వీళ్ళు దారిని పోయే బాటసారులను మోసగించి జీవించేవారు. వాళ్ళు మోసగించే విధం కూడా చాలా గమ్మత్తుగా ఉండేది. వాళ్ళ వాకిటి ముందుగా ఎవరైనా వస్తున్నా అలికిడి అయిందంటే వెంటనే వాతాపి దిట్టంగా బలిసిన పొట్టేలుగా మారిపోయేవాడు. ఇల్వలుడు ఆ పొట్టేలను వాకిట్లో కట్టేసేవాడు. ఎవరైనా బాటసారి అటు రాగానే మంచి పొటేలు మాంసంతో భోజనం బాబయ్య, చాలా సవక అని ఇల్వలుడు అతన్ని పిలిచేవాడు. నిజమే కదా అని బాటసారి ఆశపడి లోపలికి వచ్చేవాడు. ఇల్వలుడు పొటేళ్లను నరికి కూర వండి బాటసారి కడుపు నిండా పెట్టేవాడు. బాటసారి కూడా చాలా సంతోషించి తిరిగి తన దారిన వెళ్ళటానికి బయలుదేరేవాడు. ఇంతలో ఇల్వలుడు ముందుగానే వాకిట్లోకి వచ్చి వాతాపి ఒకసారి బయటికి రా అని కేక వేసేవాడు. ఇల్వలుడు ఇలా కేక వేయగానే బాటసారి కడుపులో గబగబలాడేది. ఉన్నట్టుండి వాతాపి బాటసారి పొట్ట చీల్చుకొని బయటకొచ్చేవాడు. పాపం బాటసారి చనిపోయేవాడు. వెంటనే అన్నదమ్ములిద్దరూ చేరి ఆ బాటసారిని చీల్చుకొని తినేవారు. ఇట్లా అమాయకపు బాటసార్లను మోసం చేసి ఆ రాక్షసులిద్దరూ జీవిస్తూ ఉండేవాళ్ళు. ఇలా ఉండగా ఒక రోజున అగస్త్య మహాముని ఆ దారిని పోతున్నాడు. అతను అగస్త్యుడని పాపం మన రాక్షసులకేం తెలియదు. అందరిలాగే ఇతను ఒక బాటసారి అనుకుని వాతాపి వెంటనే పొట్టేలుగా మారిపోయాడు. అందరినీ పిలిచినట్లే ఇతన్ని ఇల్వలుడు లోపలికి పిలిచాడు. అగస్త్యుడు లోపలికి వచ్చాడు. ఇల్వలుడు ఎప్పటిలాగానే పొట్టేలు రూపంలో ఉన్న వాతాపిని నరికి కమ్మగా కూర వండి పెట్టాడు. అగస్త్యుడు కూడా కడుపు నిండా తిని బయలుదేరబోయాడు. ఇంతలో కడుపులో గబగబలాడుతున్నట్లు అగస్త్యుడికి తోచింది. మహాముని కదా, అందుచేత తన దివ్య దృష్టి వల్ల కడుపులో వాతాపి ఉన్నట్లు ఇదంతా ఆ రాక్షసులు తనని చేసిన మోసమని అగస్త్యుడు తెలుసుకున్నాడు. అంతేకాకుండా ఇల్వలుడు వాతాపి ఒకసారి బయటికి రా అని కేక వేయబోతున్నాడని కూడా అగస్త్యుడు గ్రహించాడు. అందుకని వెంటనే అగస్త్యుడు తన పొట్ట మీద చేతితో రాచుకుంటూ వాతాపి జీర్ణం అన్నాడు. అగస్త్యుడు ఈ మాటలు అనగానే లోపలి ఉన్న వాతాపి పాపం లోపలివాడు లోపలే జీర్ణించిపోయాడు. పాపం తమ్ముడు కాస్త అగస్త్యుడి కడుపులో జీర్ణించిపోయిన సంగతి ఇల్వలుడికి ఏం తెలుసు. అందుకని ఇల్వలుడు మామూలుగానే వాతాపి ఒకసారి బయటికి రా అని కేక వేశాడు. కానీ వాతాపి రాలేదు. మళ్ళీ కేక వేశాడు. ఊహు రాలేదు. ఏమిటా సంగతి అని ఆలోచించి సాగాడు. అప్పుడు అగస్త్యుడు తను వాతాపి జీర్ణమని పొట్ట మీద రాచుకున్న సంగతి బయటపెట్టి తన దారిని వెళ్ళిపోయాడు. తను ఇతరులను మోసం చేయదలుచుకున్నందుకు తనకే మోసం జరిగింది కదా అని ఇల్వలుడు చాలా విచారించాడు. అంతటితో కథ కంచికెళ్ళింది.